జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ నలుమూల నుంచి అందరూ ఏపీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈయన జగజ్జీవన్ గారు 1908 సంవత్సరంలో ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. అప్పట్లో ఎట్లుండేదంటే పరిస్థితి, శూద్రులు కులాలు అనే విధంగా విభజించి విద్యలో కానీ ఆర్థికంగానే ఎంతో ఎస్సీలను, ముస్లిమ్స్లను, బీసీలను అనగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నింది. అటువంటి సమయంలో ఇతను 18 ఏళ్ళకే డిగ్రీ కంప్లీట్ చేసి మన ఇండిపెండెన్స్ దాంట్లో పాల్గొనడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులతో 5 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇతను మహానుభావుడు. తర్వాత ఈయన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు ఎంపీగా కొనసాగి 30 సంవత్సరాలు ఇండియన్ క్యాబినెట్లో ఉండడం జరిగింది. ఎన్నో వివిధ శాఖలు చేసిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇతను. ఒక ఎస్సీ కులమనే ఆలోచించకుండా ప్రజలందరి గురించి సమానత్వము, వాళ్ళకు రక్షణ, వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈయన నడిచిన వ్యక్తి ఇతను. ఇతని మైండ్ సెట్ ఎట్లున్నదంటే, ఏదైనా ఒక గ్రామంలో పోయి ఏదైనా సబ్జెక్ట్ గురించి ఇతను మాట్లాడితే ఆ గ్రామాన్ని మొత్తము అతని వశం చేసుకునే కెపాసిటీ ఉండేది. అంటే అంత మంచి చాక్వాతృత్వం కలిగిన వ్యక్తి ఇతను. అనుక్షణము మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల గురించి కష్టపడిన వ్యక్తి ఇతన్ని. మన గాంధీజీ గారు కూడా మేలి బంగారంతో పోలుస్తూ ఉన్నారు. అంటే బంగారము ఏ విధంగా బెండ్ అవుతుందో ఆభరణాల కోసం, ఆ విధంగా ప్రజల కోసము వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్గొని వాళ్ళ కష్టాలలో పాల్గొని వాళ్ళకి సాయం చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. 4 పర్యాయాలు ఉప ప్రధానిగా ఉన్నాడంటే మీరు ఆలోచించండి. ఒక దళిత కుటుంబంలో పుట్టి 4 పర్యాయాలు ఉప ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇతను ఒక్కడే కావచ్చు బహుశా. అంతేకాకుండా 50 సంవత్సరాలు ఎంపీగా ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు క్యాబినెట్లో ఉండే వ్యక్తి. నాకు తెలిసి ఇంత సమయం ఉన్న వ్యక్తి ఎవరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి కోసం మేమందరం ఇక్కడ హాజరు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.